సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయం 11 గంటలకు యేసును స్వస్థపరిచే కార్యక్రమం ఉంటుంది. 10:30కు నాయుడు తోటలో వాహనం ఉంటుంది. కావలసిన సకల రండి. సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం కొరకు ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. మీకు ఎలాంటి బంధకములున్నా యేసుని స్వస్థపరిచే కార్యక్రమం పాల్గొన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ యొక్క బంధకాలైనా విడుదల చేయను. నేటి యొక్క వాగ్దానము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. ప్రియ కుమార్తె, ప్రవక్త గ్రంథాల్లో ముఖ్యంగా జకర్యా గ్రంథంగా చూస్తున్నట్లయితే యూదా ప్రజలు చెర అనంతరము ప్రవచిస్తున్న వాక్యం. ఈ చెర తర్వాత వచ్చిన ప్రజలకు ఒక సవాలు ఏంటి అంటే, వారు సొంత ప్రాంతాలను కోల్పోయి ఉన్నారు. వారి మందిరం కట్టవలసినది, వారి యొక్క పట్టణ నిర్మాణం కావలసినది. అదే సమయంలో అప్పుడు ఎవరైతే గుడ్డివారు, కుంటివారు, అల్లరి జనం ఉండిపోయారో వారు వీరి మీద ఆధిపత్యం చేస్తున్న సమయంలో దేవుని యొక్క పునరుద్ధమైన మాట ఏంటంటే, మీరు భయపడవసరం లేదు, ఆందోళన చెందవసరం లేదు, నేను మీ మధ్య ఉన్నాను. మరలా నా ప్రజలు నేను హత్తుకొని నేను వారిని బలపరుస్తాను, వారి యొక్క మొర నేను ఆలకిస్తాను. కుమార్తె, ఈ మాటను మనం తీసుకున్నట్లయితే ఆయన నిజముగానే హత్తుకునే దేవుడు, ఆయన మన మొరను ఆలకించే దేవుడు. ప్రియ కుమార్తె, నమ్ము, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గర ఎలాంటి బంధకములు ఉన్నా సరే, నువ్వు ఎలాంటి కాడి మాపులో ఉన్నా సరే, నమ్ము, దేవుడు నీతో ఉన్నాడని. ఆయన సకాలములో నిన్ను విడుదల చేస్తాడని నమ్మకం ఉంచు. కుమార్తె, నేను చెప్పగలను, ఆయన మనను విడుదల చేయను, ఆయన మనను విడిపించిన. నా ప్రియ కుమార్తె, ఆందోళన చెందక, అధైర్యపడక, ప్రభు మన పక్షమున వ్యాజ్యమాడును. ఒకవేళ ఆనాటి యూదా ప్రజలు వారికి ఇంకెవరు లేరు అనుకున్నారు, కానీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ మధ్య ఉన్నాను, మీకు అద్భుతమైన కార్యములను చేస్తాను. నేను నమ్ముతున్నాను. ఈరోజు నీ ముందు చాలా అసాధ్యమైన ఉన్నాయేమో, భయపడక, ఆందోళన చెందక, ఆయన గొప్ప విడుదల చేస్తున్నాడు, గొప్ప బంధకాలను విడుదల చేస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కర్మైన దేవానికి వందనాలు. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవ ఆశీర్వాదముతో నింపబడుతున్నాను దేవానికి వందనాలు. నీ కృపా క్షామలతో నింపబడుతున్నాను దేవానికి వందనాలు. అయినా ప్రతి కొదులు మీరు తీసివేస్తున్నాయినా నీ హస్తాల్లో భద్రపరచబడుతున్న దేవానికి వందనాలు. ఇగో మరి ముఖ్యంగానైనా నీ బిడ్డలు ఈ దినాన్ని ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మధ్య మీరు ఉండి బంధకాలను విడుదల చేయండి. నీ కృపా క్షామలతో నింపి బలపరచమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన సన్నిధిలో వచ్చి మొరపెట్టండి. దేవుడు మీ సమస్త బంధకాలను విడుదల చేయను కాక, ఆమేన్.